మరో బ్రేకింగ్ చూసిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో కండక్టర్ తీరుతో ఉచిత పథకం అపహాస్యంగా మారింది. చిలుకోడు మోడల్ స్కూల్కు వెళ్లే బాలికలకు ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో 20 రూపాయలు తీసుకుని కండక్టర్ బస్సు టికెట్లు కొట్టాడు. ఇక ఆధార్ కార్డు అప్డేట్ ఉన్నా కూడా అప్డేట్ లేదంటూ టికెట్ తీసుకోవాలని, లేదంటే బస్సు దిగి వెళ్లిపోండంటూ కండక్టర్ భయప్రాంతులకు కూర్చేశారు. దీంతో కండక్టర్ను విద్యార్థుల తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారు. ఇక మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కండక్టర్తో తీరుతో ఉచిత పథకం అపహాస్యంగా మారింది. చిలుకోడు మోడల్ స్కూల్కు వెళ్లే బాలికలకు ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో 20 రూపాయలు తీసుకుని కండక్టర్ బస్సు టికెట్లు కొట్టారు. ఆధార్ కార్డు అప్డేట్ ఉన్నా కూడా అప్డేట్ లేదంటూ కూడా టికెట్ తీసుకోవాలని, లేదంటే బస్సు దిగి వెళ్ళిపోండంటూ కూడా కండక్టర్ భయభ్రాంతులకు విద్యార్థులను గుర్చేశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎలా జరిగింది అసలు? ఇది ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ఘటన జరుగుతూ వస్తూ ఉంది? వరుణ్, ఏదైతే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నుంచి చిలుకోడు గ్రామంలో ఉన్న మోడల్ పబ్లిక్ స్కూల్ కి చాలా మంది విద్యార్థులు నిత్యం వెళ్తుంటారు. అదంతా ప్రభుత్వ స్కూల్. అది ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి ప్రతినిత్యము చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్ ద్వారా, ఎందుకంటే మొత్తం ఏజెన్సీ గ్రామాలు అవి, రైతు కుటుంబాలు, ఆర్థికంగా కూడా చాలా పేదరికంతో కూడుకున్న గ్రామాలు. నిత్యం ఆ విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళడానికి ఆర్టీసీ బస్ ద్వారా వెళ్తున్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళలకు ఉచిత రవాణా ఆర్టీసీలు అనేదైతే కొంతమంది ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే నీరు గారిపోతుంది. ఎవరైతే విద్యార్థినులు అందరికీ కూడా ఆధార్ కార్డు ఉన్నప్పటికీ ఆధార్ కార్డు అప్డేట్ లేదు, అది కాబట్టి మీరు టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకోకపోతే బస్ దిగండి అని కండక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము విద్యార్థినులతో ఇలాగే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ఆ విద్యార్థులను చిన్నపిల్లలు కావడంతో వారి పేరెంట్స్ చెప్పి ప్రతిరోజు వారితో డబ్బులు తీసుకెళ్లి డబ్బులు పే చేస్తున్న పరిస్థితి. ఆధార్ కార్డు ఉన్నప్పటికీ ఉచితంగా తీసుకెళ్లాలని నియమ నిబంధన ఉన్నప్పటికీ కూడా కండక్టర్ దురుసుగా ప్రవర్తిస్తూ ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో వాళ్ళ దగ్గర 20 రూపాయలు తీసుకొని టికెట్ కొడుతున్న పరిస్థితి. దీంట్లో మన రోజు చూస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఈరోజు వారు విద్యార్థుల కోసం రోడ్డు మీద ఉన్న క్రమంలో బస్ రావడంతో కండక్టర్ని అడిగితే లేదు కంపల్సరీ మీ విద్యార్థినులకి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి, ఆధార్ కార్డు అప్డేట్ లేదు అన్నారు. లేదు మేమంతా అప్డేట్ ఉన్నప్పటికీ మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగినప్పటికీ అతను బుకాయిస్తూ విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తుండటంతో భయపడిపోయి డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రభుత్వం యొక్క పథకాన్ని నీరు గారుస్తున్న అధికారులు. ఇదే కాదు, నిత్యం అయితే మహిళలు ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న మహిళలు కండక్టర్ల దగ్గర నుంచి వస్తున్న చిట్కారింపులకు కానీ ఈ సూటిపోటి మాటలకు మాత్రం చాలా అవహేళన పడుతున్న పరిస్థితి. గతంలో మహిళల పట్ల ఆర్టీసీ చాలా మంచిగా వ్యవహరించేది. ఎప్పుడైతే ప్రభుత్వం ఉచిత పథకం, ఒక పక్క ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు పే చేస్తున్నప్పటికీ ఈ బస్సులో ఉన్న కండక్టర్ డ్రైవర్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే వీళ్ళ సొంతగా ఫ్రీగా తీసుకెళ్తున్నట్లుగా ఈ యొక్క మహిళల పట్ల విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్నారు. అసలు బస్సు రాత్రిపూట కూడా కొన్ని స్టేషన్లలో ఆపడం లేదు, మేము పలాని పాయింట్లోనే ఆపుతాము, ఇక్కడ ఆపమంటున్నారు. అదే మగవారు ఎక్కడ ఆపినా కానీ బస్సు సడన్ గా ఆపుతున్నారు. ఎందుకంటే మగవారు, మీరు ఆడవారికి ఆపడం లేదు, మగవారికి మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారంటే వారు ఎక్కితే మాకు డబ్బులు వస్తాయి, మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తున్నాం అని చెప్పేసి మహిళల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరైతే చాలా బాధాకరంగా ఉంది. వరుణ్, నిత్యం తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ఇదే ఎదురవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి వ్యవహార శైలిలు లేకుండా ఉండే విధంగా మహిళలకు పెద్దపీట వేసి మహిళల పట్ల మర్యాదగా మలుచుకునే విధంగా ఉండాలని, ముఖ్యంగా ఎవరైతే ఆర్టీసీ కండక్టర్ విద్యార్థుల దగ్గర అక్రమంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నాడో అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకుంటున్నారు. వారు
రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ది అప్డేట్స్. ఆధార్ కార్డు అప్డేట్ కానీ అంతే. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే టికెట్ తీసుకుని. అప్డేట్ అంటే ఏంటిది అర్థం కాదు. అప్డేట్ అంటే ఇప్పుడు కొత్తగా ఉంది కదా, అది మారుతున్నారు అన్నమాట. ఏం మార్చారు? ఫోటో మారుస్తారు. ఫోటో మారిస్తే ఏం కాదు, ఫోటో మారలేదనుకో దానికి ఏం చేస్తారు అంటే దానికి టికెట్ తీసుకుంటారు. ఫోటో ఏం మార్చారు? ఫోటో కంపల్సరీ మారుతారండి, ఆధార్ కార్డు ఇచ్చినవి కంపల్సరీ ఫోటో మారుస్తారు. ఆధార్ అప్డేట్ అంటే ఫోటో ఇది మారుస్తారు. ఆధార్ కార్డు మార్చింది కాదు, అది ఈ సంవత్సరం కాదు. అందుకనే అది డబ్బులు తీసుకున్న పొద్దున పిల్లలు కాడ. జరి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న రోజు మోడల్ స్కూల్స్ వెళ్తారు. అదేవిధంగా రోజు బస్సు వస్తే బస్సులు ఎక్కారు. మా పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉన్నది. అయినా సుధా మరి బస్సులో ఉన్న కండక్టర్ గారు మా పిల్లలది ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి మా పిల్లల దగ్గర డబ్బులు అడిగితే మా పిల్లలు తీసుకోలేదు డబ్బులు. అయితే పక్క పిల్లల విద్యార్థి దగ్గర బదులు అడిగి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకుని వెళ్ళారు. మళ్ళీ వచ్చినప్పుడు మీరు బంకుతో దింపుతాం మిమ్మల్ని అని చెప్పారంట కండక్టర్ గారు. భయపడే పిల్లలు నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని పికప్ చేసుకొని తీసుకొచ్చాను. ఇలా విధంగా మన కండక్టర్ డబ్బులు టికెట్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉన్నా కూడా డబ్బులు వసూలు చేసి బాగా పిల్లల్ని బెదిరిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా. మా గవర్నమెంట్ని